ప్రార్థన చేయండి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురు. మన్నేల తత్వం. నిన్ను నీలో చూడుమన్నా నీవే వెన్నుడవదువన్నా, నిన్ను నీవుగానకున్నా నిన్ను భ్రాంతి జరచునన్నా, నిన్ను నీలో చూడుమన్నా నీవే వెన్నుడవదువన్నా. తన్నుగానక ప్రకృతి తన్నువులెన్నో ఎత్తి సచ్చుట కన్నా, తన్నుగని తత్వము ప్రాసన్నముగా తెలియునన్నా, నిన్ను నీలో చూడుమన్నా నీవే వెన్నుడవదువన్నా. మున్ను శ్రవణ మననములను తిన్నగ సాధించుమన్నా, కన్నులలో సన్న బిళము ఉన్నదందు తెలియునన్నా, నిన్ను నీలో చూడుమన్నా నీవే వెన్నుడవదువన్నా. మన్ను నీళ్లు అగ్ని గాలి మిన్ను మిగిలి ఉన్నదన్నా, పన్నగ పరతత్వమసి అనియుతానేయవు గదన్నా, నిన్ను నీలో చూడుమన్నా నీవే వెన్నుడవదువన్నా. మిన్నగు మన్నీల గురుని సన్నుతించి కొలువుమన్నా, మిన్నగు మన్నీల గురుని సన్నుతించి కొలువుమన్నా, క్రన్నన నిజబోధ విన్నా కన్నా అప్పుడే మోక్షమన్నా, నిన్ను నీలో చూడుమన్నా నీవే వెన్నుడవదువన్నా. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విశ్వానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి గురుభక్త మండలికి జై. జై గురుదేవ. జై గురు. నిన్న ఎన్ని సంపదలున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎంత ముందు నీ ముందరే ఆహారము ఉన్నా కూడా నువ్వు తినడానికి అసుఖంగా దాన్ని తినడానికి పొందడానికి లేకపోతా ఉంది కదా. కనుక ఇప్పుడు ఆనందం ఎట్లా పొందాలి? మరి ఇన్ని ఉన్నా చుట్టూ ఆనందాన్ని పొందలేకున్నాం. మరి ఆనందం ఎట్లా పొందాలి అనేది నీలో మామూలుగా అనుకుంటే రాదు. అది నేను ఆనందం పొందాలా అని నువ్వు మామూలుగా అనుకుంటే రాదు. అది సహ కలగాలి, సహ ఉండాలి. సహ కలిగినప్పుడు అన్ని పనులు మూలపడేసి ఆ పని చేయవు. నీకు సహ కలిగినప్పుడు ఏమైతుంది? అన్ని పనులు మూలపడేసి ఆ పని చేయవు, చేస్తావు కదా. ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో ఆ పనికి పరిగెత్తవా? ఇప్పుడు పిల్లవాడు ఏడుస్తున్నాడు అనుకోమమ్మ, పిల్లవాడు ఏడుస్తాడు అనుకో. మామూలుగా ఏడుస్తుంటేనేమో నీ పనిలో నీవు నిమగ్నమై ఉంటావు. పిల్లడు ఊరినే మామూలుగా గీ గీ అని ఏడుస్తా ఉంటేనేమో నీ పనిలో నీవు వాడు ఏడుస్తున్నాళ్లే, వాడే ఊరినే అవుతాలే అని అనుకొని ఊరినే ఉంటావు. గుక్క పెట్టి ఏడ్చేసరికి ఏమవుతున్నావు?
గుక్కబెట్టి ఏడిస్తేనా పనంతా పని పెట్టేసి ఆ పని సంగతి అంతా ఆలోచించవుగా నీకు తెలియకుండానే పరిగెత్తుకుంటూ వచ్చి హృదయానికి హత్తుకుంటావు. నీ పని నువ్వు చేసేటువంటి పని గమనము అన్ని పోగొట్టేసి ఆడ ఆ పిల్లోని పైన ఉన్నటువంటి అభిమానంతో నీకు తెలియకుండానే పరిగెత్తుకుంటూ వచ్చి హృదయానికి హత్తుకుంటావు. హత్తుకొని ఆ పిల్లాడు సేద తీరుతుంటే ఆ పిల్లాడితో పాటు నువ్వు కూడా ఆనందాన్ని అనుభవిస్తావు కదా. అట్లాంటి తపన కావాలి. ఎట్లయితే పిల్లోడు గుక్కుబట్టి ఏడుస్తా అంటే పరిగెత్తిపోయి నీకు తెలియకనే నీవు ఎంత పని మీద ఉన్నా కానీ వదిలిపెట్టి పరిగెత్తిపోయి హత్తుకుంటివో అటువంటి ఉండాలి, అటువంటి తపన ఉండాల. ఆనందం వస్తుందంటే తపన ఉండదా? పరిగెత్తవా? ఇప్పుడు ఏది ఆనందాన్ని ఇస్తుంది అనేది మనం గుర్తించుకోవాల. ఇప్పుడు రజోగుణ తమోగుణ సంబంధ సంసారం నుండి విడుదల కావాలి. రజోగుణ ఈ తమోగుణ సంబంధం నుండి ఈ సంసారము విడుదల కావాలి ఫస్ట్ అనేటటువంటి తీవ్ర తపన ఉండాల. ఈ రజోగుణ తమోగుణ సంబంధమైనటువంటి సంసారం నుండి విడుదల కావాలనేటువంటి తపన ఉండాల. ఆ పిల్లవాడు గుక్క పెడితే ఎక్కడివి అక్కడ వదిలేసేసి నువ్వు చేస్తాండే పని ఎక్కడివి అక్కడే వదిలివేసి ఆలోచించకుండా పరిగెత్తుకొచ్చి హృదయానికి హత్తుకున్నప్పుడు పిల్లవాడు ఆనందాన్ని పొందితే పిల్లవాడితో పాటు నువ్వు కూడా ఆనందాన్ని పొందావు కదా. అట్లా చక్కగా ముందు ఈ రజోగుణ తమో గుణములు గుర్తుంచుకో. ఎక్కడివక్కడ విడిచిపెట్టేసేయని ఈ రజోగుణ తమో గుణములు గుర్తుంచుకోవాలి. వీటిని లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి? వీటిని లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే దైవీ భావన పెట్టుకోవాలి. సాత్విక స్థితిని నీవు అలవర్చుకోవాలి. దైవీ భావన పెట్టుకోవాలి. నీకెవరు ఇష్టమో నీ జన్మ సంస్కారయుతంగా ఏ భగవంతుడు యందు ఏ నామమందు భక్తి ఉందో నీకు ఎవరు ఇష్టమో నీ జన్మ సంస్కారయుతంగా ఏ భగవంతుడి యందు ఏ నామమందు భక్తి ఉందో ఆ నామాన్ని ఆ రూపాన్ని పెట్టుకో. ఆ నామాన్ని ఆ రూపాన్ని పెట్టుకొని మంచి వచ్చినా చెడు వచ్చినా అది దైవేచ్ఛ అనుకో. మంచి రాని అది చెడు రాని అది ఆ దైవేచ్ఛ అనుకో. నా ప్రారంభ వశం చేత వచ్చినటువంటి ప్రాప్తం ఇది అని భావించు. కొట్టాడనుకో దైవేచ్ఛ ప్రకారము కొట్టబడవలసి ఉంది అనుకో. ఒకవేళ ఒక వ్యక్తి కోపం వచ్చి కొట్టినాడు అనుకో, కొడితే ఎవరు కొడతారు? ఇంట్లో పతే కొడతాడు కదా. కొట్టాడనుకో దైవేచ్ఛ ప్రకారము కొట్టబడవలసి వద్ది. తిట్టాడు కనుక తిట్టబడవలసినటువంటి పరిస్థితి ఉందిలే, అదే దైవేచ్ఛ. తిట్టినాడులే, తిట్టవలసి ఉంది, అంతా దైవేచ్ఛే అనుకున్నప్పుడు నీకు మానసికంగా ఒరిపిడి తగ్గుతుంది. మానసిక ఒరిపిడి ఉండదు. నువ్వు అట్లా సమతుల్యంగా ఉంటే నీవు మనసు పరుగులు ఇడదు. అప్పుడు మనస్సును అధిగమించి బుద్ధి పరిధిలో ఉంటావు. అప్పుడు మనసును అధిగమించి బుద్ధి పరిధిలో ఉంటావు. మనసు నీకు లోబడి ఉంటుంది. మనసు నీకు లోబడి ఉంటుంది. దైవీ భావనలో ఉన్నప్పుడు ఫలితము దైవానికి అర్పణ చేస్తున్నావు కదా. వాడు వచ్చేటువంటి సుఖదుఖాలు ఏవైతే కానీలే అవి ఆ దైవానికి అర్పణ చేస్తున్నావు కాబట్టి నువ్వు దైవీ భావనలో ఉన్నప్పుడు ఆ ఫలితం అంతా దైవానికి అర్పణ చేస్తున్నావు కాబట్టి నీకే బరువు లేదు. ఇంకా నీకు మంచి ఫలితం వచ్చినా దైవేచ్ఛ అంటున్నావు, చెడు ఫలితం వచ్చినా దైవేచ్ఛ అంటున్నప్పుడు నీకు అలజడులన్నీ పోయినాయా లేదా?
నీ మదిలో ఆ అలజడలన్నీ పోయినాయా లేదా అని ఇట్లా రోజువారీగా నీవు గుర్తుంచుకొని సాధన చేయాలి. ఈ విధంగా నువ్వు రోజువారీగా నీవు గుర్తుంచుకొని సాధన చేస్తే ఏమైతుంది? విషయాలలో జీవించేటప్పుడు దైవీ భావనలో ఉంటున్నావా లేక నేననేటువంటి స్వార్థంతో ఉంటున్నావా? విషయాలలో జీవించేటప్పుడు శబ్దం వచ్చింది, స్పర్శ వచ్చింది, దాంట్లో ఉన్నావు జీవించి, రూపము, రసము, గంధము ఇవి తోస్తా ఉన్నాయి కదా. అప్పుడు ఆ విషయాలలో నువ్వు జీవించేటప్పుడు దైవీ భావనలో ఉంటున్నానా లేక నేననేటువంటి స్వార్థంతో ఉంటున్నానా? స్వార్థంతో ఉంటున్నప్పుడు బాధలో నుంచి విడుదల కావాలనేటువంటి తపన నాలో ఉంటోందా లేదా చూసుకో. స్వార్థంతో ఉంటున్నప్పుడు బాధలో నుంచి ఆ విడుదల కావాలనేటువంటి తపన నాలో ఉంటోందా? ఆ తపన ఉన్నప్పుడే నీవు ఈ దైవీ భావనలో ఉంటూ దీక్షగా పట్టుదల పట్టి సాధన చేస్తావు. ఆ దైవీ భావనలో ఉంటేనే నువ్వు దీక్షగా పట్టుదల పట్టి సాధన చేస్తావు. అప్పుడే నీకు ఓర్పు, సహనము, త్యాగము ఈ 3 లక్షణాలు పొందాలి. చూడండి ఏమేమి కావాలో మన దగ్గర అవి ఉన్నాయా లేవో మనం పరీక్ష చేసుకోవచ్చు. అప్పుడే ఓర్పు, సహనము, త్యాగము ఈ 3 లక్షణాలు పొందాలి. అక్కడ రాగద్వేష ఈర్ష్య అసూయలు ఎట్లా ఉంటాయో, అక్కడ రాగ ద్వేష ఈర్ష్య అసూయలన్నీ ఎట్లా ఉంటాయో ఇక్కడ దైవీ భావన మాత్రమే ఉంటుంది. ఇంకా ఆ రజోగుణ తమోగుణంలో ఎట్లయితే నువ్వు ఇప్పుడు దీక్షగా ఉన్నావో అక్కడైతే ఎట్లయితే నీవు ఈ 3 లక్షణాలు ఉంటాయో ఆ విధంగానే ఇక్కడ నువ్వు త్యాగం చేసినప్పుడు దైవీ భావన మాత్రమే ఉంటుంది. లేవంగానే దైవీ భావన గుర్తుకు రావాలా. ఇప్పుడు లేవగానే మనకు క్లాస్ టైం అయిందా అని తొందరగా ఎప్పుడు గోడకుండేటువంటి గడియారాన్ని ఎట్లా చూస్తా ఉన్నామో ఇక్కడ దైవీ భావన మాత్రమే ఉంటుంది. లేవంగానే దైవీ భావన గుర్తుకు రావాలి. ఇక్కట్లు వచ్చినప్పుడు, వ్యవహారం వచ్చినప్పుడు ఓర్పుగా ఉండాలి. నీకు ఏదైనా ఇక్కట్లు, ఏదైనా వ్యవహారం వచ్చినప్పుడు ఓర్పుగా ఉండాలి. వాళ్ళు నిన్ను గురించి లేనిపోని అపవాదులు అన్ని వేశారనుకోవమ్మా, వాళ్ళు నిన్ను గురించి లేనిపోని అపవాదాలన్నీ వేశారనుకో, ఆ సంస్కారయుతంగా అట్లా ఉంటుంది. ఆ సంస్కారయుతంగా అట్లా ఉంటుంది. ఆ అమ్మాయికి నీకు మంచి సంస్కారం ఉంటేనేమో వాళ్ళు అనుకూలంగా బాగానే ఉంటారు. లేదా మళ్ళీ 2 గంటలు అయ్యాక వ్యతిరేక సంస్కారంతో ఉన్నప్పుడు ఇద్దరూ భేదభావంతో ఉంటారు. నువ్వు ఎప్పుడైతే ఎదుట ఆమె ఏదైనా మాట్లాడినప్పుడు నువ్వు ఓర్చుకొని ఉండాల. అది ఓర్పు. నీకు మంచి సంస్కారం ఉంటేనేమో వాళ్ళు అనుకూలంగా బాగానే ఉంటారు. నువ్వు ఓర్చుకొని నువ్వు మంచి సంస్కారంగానే ఉంటే అట్లా కాదమ్మా, అట్లా మాట్లాడకూడదు, ఇగో ఇట్లా మాట్లాడితే బాగుంటుంది కదా అనేటువంటి థీరీగా ఆమెకు తెలియపరిచి, మళ్ళీ ఒకవేళ నీలో కూడా ఆ కోపం ఏర్పడి 2 గంటలు అయ్యాక వ్యతిరేక సంస్కారంతో ఉన్నప్పుడు ఇద్దరూ భేదభావంతో ఉంటారు. అంతే. ఎందుకని అంటే ఆ సంస్కారం చేత ప్రేరేపింపబడ్డారు. ఆ సంస్కారం చేతే ప్రేరేపింపబడ్డారు. ఏ విధంగా రజోగుణ తమో గుణాలతో ఇప్పుడు దానిలో నుంచి నువ్వు విడుదల కావాలి కదా. రజోగుణ తమో గుణాలతో ఇప్పుడు దానిలో నుంచి నువ్వు విడుదల కావాలి కదా. అప్పుడు ఏం చెయ్యాలి? వెంటనే ఓర్పుగా ఉంటున్నానా, దైవీ భావనలో ఉంటున్నానా అని చూసుకోవాలి. వెంటనే నేను ఓర్పుగా ఉంటున్నానా, దైవీ భావనలో ఉంటున్నానా అని చూసుకోవాలి. వ్యతిరేకంగా మాట్లాడనుకోవమ్మా.
వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడినారనుకో, లేనిపోని అపవాదులు అన్ని వేశారనుకో, నీవే తప్పు చేయలే కానీ లేనిపోని అపవాదాలని నీ మీద వేశారనుకో, అవి నీలో అప్లై చేసుకో. తొందరపడి మాట్లాడవు కదా, అవి నీలో అప్లై చేసుకో అంతే. తొందరపడి మాట్లాడవు కదా, ఓర్పుగా ఉండి అవన్నీ నీలో అప్లై చేసుకో. ఇవన్నీ నాలో ఉన్నాయి కనుక ఆ అమ్మాయికి నన్ను అనటానికి అర్హత వచ్చింది. ఇవన్నీ నాలో ఉన్నాయి కాబట్టి ఆ ఎదుట అమ్మాయి నన్ను అనవలసి వచ్చింది. ఇవన్నీ నాలో ఉన్నాయి కనుక ఆ అమ్మాయికి నన్ను అనటానికి అర్హత వచ్చింది కదా, కనుక ఇవి ఉన్న సంగతి నాకు తెలియదు కదా. ఇవి ఉన్న సంగతి నాకు తెలియదు కదా, ఇవి పోతేనేగా నేను బాగుపడేది. అవి వెలుబుచ్చింది ఆయన నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవి అవి వెలుబుచ్చింది అని అప్లై చేసుకో నువ్వు. ఇవి ఉన్నాయనేది నాకు తెలియలే, ఆయన వెలుబుచ్చితే తెలిసింది కదా. ఇవి పోతేనేగా నేను బాగుపడేది. ఆ అమ్మాయి నాకు మేలే చేస్తోంది కదా అని భావించు. ఆ అమ్మాయి నాకు మేలే చేస్తోంది, నా యొక్క లాలో ఉన్నటువంటి కుళ్ళు విషయాలు ఏమున్నాయో అవన్నీ నాకు తెలియపరిచింది కాబట్టి నేను మారల్లా అని నువ్వు భావన చేసుకో అని అన్నప్పుడు ఆ అమ్మాయిని ప్రేమిస్తావుగా. లేనిపోనివన్నీ అన్నారనుకోవమ్మా, ఇవన్నీ నీలో అప్లై చేసుకో అంతే. ఇవన్నీ నాలో లేవు కదా, వాళ్ళు అన్నవన్నీ నన్ను కాదులే అని అనుకో. ఇవన్నీ నీలో లేవు అనుకో, నువ్వే తప్పు చేయలేదనుకో, ఆ విషయాలు ఏవి నీ దగ్గర లేవు అనుకో. ఇవన్నీ అనుకునేప్పుడు వాళ్ళు అన్నవన్నీ కూడా నన్ను కాదులే అని అనుకో. అవన్నీ త్యాగం చేసావు కదా, అప్పుడు సమస్య పరిష్కరించబడడం లేదు. అవన్నీ త్యాగం చేస్తే అప్పుడు సమస్య పరిష్కరింపబడింది కదా, ఇంక సమస్య లేదాడా. ఆమె చెప్పిందనుకో, అవి నేను మార్చుకోవాలని గుణపాఠం నేర్చుకో. అవి నీ దగ్గర ఉంటే, నా దగ్గర లేవు కదా అవి, నన్ను కాదులే, నన్నేంటికంటుంది, నా దగ్గర అవన్నీ ఉంటే కదా, నన్ను కాదులే అనుకో. అప్పుడు ఆ అమ్మాయి మీద నీకు రాగద్వేషాలు లేకుండా పోలేదు, పోతుండే కదా. అప్పుడు ఆ అమ్మాయి మీద నీకు రాగద్వేషాలు లేకుండా పోయా. ఆ అమ్మాయికి ఉండవచ్చు, కానీ నువ్వు లేకుండా చేసుకోవడానికి ఆ అమ్మాయి నీకు సహకరించిందా లేదా. ఆ అమ్మాయికి ఉండొచ్చు అవన్నీ, కానీ నువ్వు లేకుండా చేసుకోవడానికి ఆ అమ్మాయి నీకు సహకరించిందా లేదా. ఇప్పుడు ఆ అమ్మాయి నాకు సహకరించింది అని భావన చెందు. ఆ అమ్మాయి నాకు సహకరించింది, నాలో దుర్గుణాలను గుర్తించి వాటిని లేకుండా చేసుకోవాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి అట్లా ప్రవర్తించకపోతే నేను వాటిల్లో నుంచి బయటకు రాలేను కదా. ఆ అమ్మాయి నాలో ఉన్నాయి కాబట్టివి ఆ అమ్మాయి నాకు మేలే చేసింది, నన్ను వెలుబుచ్చింది, నా విషయాలన్నీ వెలుబుచ్చింది. సరే, ఆ అమ్మాయి అట్లా ప్రవర్తించకపోతే నేను వాటిలో నుంచి బయటకు రాలేను కదా. అట్లే ఇంకా ముందుకు పోదునేమో. ఇప్పుడు ఆ అమ్మాయి నాకు మేలే చేసింది కదా అని ఈ విధంగా లేచింది మొదలు మళ్ళీ నిద్రపోయే వరకు ఈ భావంతో చేసుకుంటూ ఉండాలి. ఇవి ప్రాథమిక దశలో చేయవలసినటువంటి పనులు కదా. కొన్నాళ్ళు ఉండేసరికి 100 సార్లు అనే దానివి 50 సార్లు అంటావు అంతే. కొన్నాళ్ళు ఆ విధంగా అలవాటు పడితే 100 సార్లు అనే దానివి 50 సార్లు అంటావు. మరికొన్నాళ్ళు ఉండేసరికి 10 సార్లకి బదులు 2 సార్లు అనుకున్నా కానీ దైవీ భావంతో ఉండి చేస్తావుగా. మరికొన్నాళ్ళు ఉండేసరికి 10 సార్లకి బదులు 2 సార్లు అనుకున్నా కానీ సరే దైవీ భావంతో ఉండి చేస్తావు. నీ పేరులో లేకుండా నీవు గృహిణిగా
నీ కర్తవ్యం ఎట్లా చేస్తున్నావు? నీ పేరులో లేకుండా అది నీవు గృహిణివిగా నీ కర్తవ్యం ఎట్లా చేస్తా ఉన్నావు? పేరు పెట్టుకొని ఫలానా వారి భార్య అని గుర్తు పెట్టుకొని చేసుకోవట్లేదు కదా. పేరు పెట్టుకొని ఫలానా వారి భార్య అని గుర్తు పెట్టుకొని చేసుకోవట్లేదు కదా. అట్లా సహజం అవ్వాలి నువ్వు. అవి సహజంగా చేస్తున్నావు కదా. ఫలానా భార్య అని అడేమన్నా నీ పేరుందా? దైవీ భావనలో సహజమైనప్పుడు ఆ విషయంలో అవన్నీ ఉండవు. నిన్ను వాళ్ళు అట్లా అనబట్టే నీవు మారావు. వాళ్ళు నిన్ను అట్లా అనబట్టే నీవు మారావు. అటువంటి దృఢం కావాలి. వాళ్ళే నిన్ను ఆ దైవీ స్థితిలో స్థిరం చేశారు. వాళ్ళే నిన్ను ఆ దైవీ స్థితిలో స్థిరం చేశారు. దైవానందాన్ని అనుభవిస్తున్నావంటే వీళ్ళందరి మూలంగానే కదా. దైవానందాన్ని నువ్వు అనుభవిస్తున్నావంటే వీళ్ళందరి మూలంగానే కదా అని నీకు అనుభవం వచ్చిందిగా. ఇప్పుడు అనుభవం వచ్చిందా లేదా? ఇప్పుడు వాళ్ళందరినీ ప్రేమించావు. ఈ విధంగా దైవీ భావనతో ఉంటూ రజోగుణ తమోగుణ సంబంధమైనటువంటి స్వార్థపూరితమైన నేనుతో కూడుకున్నటువంటి రాగ ద్వేష అసూయ దంభ అహంకారాలన్నీ నిర్మూలన చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా ఉండాలి? ఈ విధంగా దైవీ భావనతో ఉంటూ ఈ రజోగుణ తమో గుణాలు ఉన్నాయే ఈ సంసారాన్ని, ఈ రజోగుణ తమోగుణ సంబంధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి సంసారాన్ని, నేనుతో కూడుకున్నటువంటి రాగద్వేషాలను, ఈ అసూయ దంభ అహంకారాలన్నీ కూడా నిర్మూలన చేసుకోవాలి. అప్పుడు సంసారంలో ఉన్న సహజంలో సమాజంలో ఉన్న ఎవరు ఎట్లా ప్రవర్తించినా అదంతా దైవేచ్ఛ అంటున్నావు. అప్పుడు నువ్వు సంసారంలో ఉన్నా సమాజంలో ఉన్నా గాని ఎవరు ఎట్లా ప్రవర్తించినా గాని అదంతా దైవేచ్ఛ అంటున్నావు అంతే. సమానం ఓర్పుతో నీలో వాళ్ళు అన్నవన్నీ అప్లై చేసుకుంటున్నావు అంతే. సమానంగా ఓర్పుతో నీలో వాళ్ళు అన్నవన్నీ కూడా అప్లై చేసుకుంటున్నావు. దాన్ని సర్దుబాటు చేసుకొని వదిలేస్తున్నావు. దాన్ని సర్దుబాటు చేసుకొని వదిలేస్తున్నావు. అప్పుడు నీ నుంచి ఎవరికి బాధలు కలిగేటటువంటి మాట లేదు కదా. ఇప్పుడు నీ నుంచి ఎవరికి కూడా బాధలు కలిగేటటువంటి మాట లేదు. అప్పుడు నీవు ఆనందంగా ఉండగలుగుతున్నావు లేదా? చూడు, అప్పుడు నీవు ఆనందంగా ఉండగలుగుతున్నావు. నీకు సంబంధించినటువంటి వ్యక్తులు నీ విషయంలో ఆనందంగా ఉండేటట్లు చేస్తున్నావు గాని, నీకు సంబంధించినటువంటి వ్యక్తులు నీ విషయంలో ఆనందంగా ఉండేటట్లు వాళ్ళని చేస్తున్నావు గాని వ్యతిరేకించుట లేదు కదా. అట్లా ముందు రెండు గుణాలను లేకుండా చేసుకోవాలి. నువ్వు దైవీ భావనలో ఉంటూ ఆ రెండు గుణాలను, రజోగుణ తమో గుణాలను రెండు లేకుండా చేసుకోవాలి. అప్పుడు ఏమైందంటే ప్రశాంతంగా ఆనందంగా ఉంటున్నావు కదా. ప్రశాంతంగా ఆనందంగా ఉంటున్నావు కదా. బుద్ధి పరిధిలోకి వచ్చావు. అప్పుడు బుద్ధి పరిధిలోకి వచ్చి సత్వ సంపన్నమైనటువంటి బుద్ధి పరిధి ఇది. సత్వగుణ సంపన్నమైనటువంటి బుద్ధి పరిధి ఇది. కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంటావు? ఇప్పుడు భగవంతుడు నువ్వు మాత్రమే ఉన్నారంటే. నీలో ఏది ప్రతిపాదించబడలే. భగవంతుడు నువ్వు మాత్రమే ఉన్నారు. తెలిసిందా? భగవంతుడు నువ్వు ఉండి ఆ దైవం యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నావా లేదా? అక్కడ మీరిద్దరే ఉన్నారు. ఇంకా
ఆ దైవం యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నావా లేదా? సంసారంలో, సమాజంలో, బంధుమిత్రులతో సమస్యలు నిన్ను కలత పెట్టడం లేదుగా. మీరిద్దరే ఉన్నప్పుడు ఆడ నేను నా దైవమే ఉన్నాము అనేటువంటి భావన కలిగినప్పుడు సంసారంలో, సమాజంలో, బంధుమిత్రులతో సమస్యలు నిన్ను కలత పెట్టడం లేదుగా. నువ్వు వాళ్ళను బాధ పెట్టడం లేదుగా. ఇప్పుడు ఆనందంగా ఉండగలుగుతున్నావా లేదా అని రోజువారీ గమనించాలి. ఈ విధంగా ఆనందమనే దాంట్లో సహజంగా ఉండిపోవాల. ఈ విధంగా ఆనందం అనేటువంటి దాంట్లో సహజంగా ఉండిపోవాలి. అంటే అప్పుడు సహజంగా నువ్వు స్త్రీ అని, భార్య అని ఎట్లా గుర్తు లేకుండా గృహిణిగా ఎట్లా కర్తవ్యం చేస్తున్నావో, నువ్వు స్త్రీ అని గాని భార్య అని ఎట్లా గుర్తు లేకోకుండా గృహిణి, నేను ఫలానా వారి భార్యని అని గృహిణిగా ఎట్లా కర్తవ్యం చేస్తున్నావో అట్లా దైవీ స్థితిలో సహజమై ఉండాలి. అట్లా ఉండగా ఉండగా ఏమవుతుందంటే దైవానందంలో మైమర్చిపోతావు. అన్ని ఆ దైవానందంలోనే ఉంటావు. దానిలో మైమరచి ఆనందాన్ని ఎన్నాళ్ళని అనుభవిస్తావు? దానిలోనే మైమరచి ఆనందాన్ని ఎన్నాళ్ళని అనుభవిస్తావు? కొన్నాళ్ళు అనుభవించేసరికి దైవం దైవం అని అనుకుంటూనే ఇంత ఆనందం పొందానే, దైవం దైవం అనుకుంటుంటేనే ఇంత ఆనందాన్ని పొందానే, ఇక ఆ దైవంలో నేను కలవాలి అనేటువంటి ప్రశ్న ఉద్భవిస్తుంది. ఆ దైవంలో నేను కలవాలి అనేటువంటి ప్రశ్న ఆడ ఉద్భవిస్తుంది. ఈ దైవీ భావంలో ఇందులో అనుభవించేసింది అయిపోయిందిగా. ఈ దైవీ భావంలో ఇందులో అనుభవించేది అప్పుడు అయిపోయిందిగా. ఏమైంది? ఇప్పుడు దైవాన్ని పొందాలి అనేటటువంటి సంకల్పం కలిగి ఇప్పుడు దైవాన్ని ఎట్లా పొందాలి? నీకేమో సంకల్పం కలిగింది, ఆ దైవాన్ని పొందాలి అనేటటువంటి సంకల్పం కలిగి మళ్ళీ ఇప్పుడు దైవాన్ని ఎట్లా పొందాలి? ఏమి చేస్తే దైవంలో నేను ఏకమవుతాను అనేది కలుగుతుంది. మళ్ళీ నీకు ఆ సత్వ సంపన్నమైన బుద్ధి పరిధిలో దైవీ భావనను కూడా లేకుండా చేసుకోవాలి అన్నప్పుడు నీకు శరీర ధర్మాన్ని చెబుతారు. అప్పుడు నువ్వు బాల్యంలో ఉన్నావు అనుకో, తర్వాత ఒక దశకు వచ్చినావు, కౌమార దశలో ఉన్నావు. ఇప్పుడు కౌమార తర్వాత యవ్వనంలో ఉన్నావు, తర్వాత వృద్ధాప్యంలో ఉన్నావు. ఇది శరీర ధర్మం కదా. ఇలా 4 రకాల గుర్తులు చూపించినా అది నేనే అంటావుగా. బాల్యంలో అయినా నువ్వే, కౌమార దశలో ఉన్నా నువ్వే ఉండవు, యవ్వన దశలోకి వచ్చినా నువ్వే, వృద్ధాప్యంలో ఉన్నా నువ్వే కదా. ఇది శరీర ధర్మం అయితే ఇలా 4 రకాల గుర్తులు చూపించినా కూడా నువ్వు అది నేనే అంటావుగా. ఆ ఆ అవస్థలు ఇప్పుడు లేకపోయినప్పటికీ కూడా నేనే అంటావు. ఆ అవస్థలన్నీ లేకుండా పోయినాయి కదా, లేకుండా పోయినప్పటికీ కూడా నేనే అంటావు. మళ్ళీ ప్రతి అవయవానికి నా కాలు అంటావు, నా చెయ్యి, నా ముక్కు అంటూ కూడా అవన్నీ నేను కాదు అనట్లేదుగా. అవన్నీ నేను కాదని అనట్లేదు కదా. నా కాలు, నా చెయ్యి, నా ముక్కు అంటూ కూడా అవన్నీ నేను కాదు అనట్లేదే. అయితే ఇప్పుడు శరీరానికి నీ విలక్షణంగా ఉంటున్నావు. నా కాలు, నా చెయ్యి, నా ముక్కు అన్నప్పుడు ఇప్పుడు శరీరానికి విలక్షణంగా వేరుగా ఉంటున్నావు కనుక ఇప్పుడు శరీరం నీకు పనిముట్టు. ఏమైంది? ఇప్పుడు నీకు శరీరము పనిముట్టు. ఆ దైవాన్ని కలవటానికి ఇప్పుడు నిన్ను శరీరం నుంచి వేరు చేశాం కదా. నువ్వు ఆ దైవాన్ని కలవటానికి ఇప్పుడు నిన్ను శరీరం నుంచి వేరు చేశాం కదా. ఇది పనిముట్టు అనుకో. శరీర ధర్మంగా అది 4 అవస్థలుగా మారింది కానీ
నువ్వైతే మారలే. అది బాల్యంగాను, కౌమారంగాను, యవ్వనంగాను, వృద్ధాప్యంగాను అది 4 అవస్థలుగా మారింది గాని, 4 వికారాలుగా పొందింది గాని, నువ్వు మాత్రం మారలేదుగా. ప్రతి అవయవానికి వేరుగా చెబుతున్నావుగా. నా కాలు, నా చెయ్యి, నా ముక్కు అని. ఇప్పుడు శరీరానికి విలక్షణంగా ఉండిపోయావు కదా, దాన్నే ఆత్మ అంటారు. దాన్నే ఆత్మ అంటారు. ఇప్పుడు నువ్వు లేవంగానే ఏం చేయాలి? నువ్వు లేవంగానే ఏం చేయాలి చెప్పండి అమ్మా? దైవీ భావన అలవాటు ఉందిగా, ఆ దైవీ భావ అలవాటు ఉండాలి. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే, నేను ఆత్మస్వరూపురాలిని అని భావం చెందాల. ఆత్మానుభవం కోసము ఈ శరీరం పనిముట్టుగా ఉంది కదా, నీ ఆత్మానుభవం కోసము ఈ శరీరము పనిముట్టుగా ఉంది కదా అని ఆత్మభావంలో ఉండి శరీరంతో కర్మ చేసేటప్పుడు ఎలా ఉండాలి? ఆత్మభావంలోనే ఉండి ఈ శరీరంతో నీవు పని చేస్తూ ఉంటావు కదా, కర్మ అంటే పని. ఈ కర్మ చేసేటప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు గృహిణిగా ఉన్నావు కదా, నీ భర్త ఉంటాడు కదా. ఇప్పుడు గృహిణిగా ఉన్నావు, మరి నీ భర్త ఉంటాడు కదా. నువ్వు భార్యగా ఉన్నావుగా, అప్పుడు సంసారం చేస్తున్నావు కదా. సంసారం చేసేటప్పుడు, సంభోగించినప్పుడు సుఖాన్ని, ఆనందాన్ని అతడిని అనుభవింపజేస్తున్నావు, నువ్వు కూడా అనుభవిస్తున్నావు కదా. ఇప్పుడు ఏమనుకోవాలి? శరీరం నేను కాదు కదా, నేను ఆత్మను కదా. ఈ భార్యాభర్తలు అనేటువంటి రుణానుబంధంగా వచ్చాం కదా, కనుక శరీర ధర్మం నుండి వచ్చిన వాడు కదా భర్త. ఈ భర్త అనేది శరీర ధర్మం నుండి వచ్చిన వాడు కదా. ఇప్పుడు శరీర ధర్మంగా ఉండి కూడా ఆత్మభావంతో ఉన్నప్పుడు శరీర ధర్మానికి నీకు ఏ సంబంధము లేదు కదా. ఈ శరీర ధర్మానికి నీకు ఏ సంబంధము లేదు కదా. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ శరీర ధర్మం నాకు లేదుగా అనుకొని ఆ సుఖాన్ని నీవు అనుభవించకుండా ఉంటున్నానా లేదా? ఈ శరీర ధర్మం నాకు లేదు అని అనుకొని ఆ సుఖాన్ని నీవు అనుభవించకుండా ఉంటున్నావా లేదా అని చూసుకోవాలి. అనుభవిస్తే మళ్ళీ తమోగుణ రజోగుణంలో ఇరుక్కుపోయావు. నేను ఆ సుఖాన్ని అనుభవిస్తున్నాను అనేటువంటి ప్రీతి భావన నీకు ఏర్పడిందనుకో, మళ్ళా తమోగుణ రజోగుణంలో ఇరుక్కుపోతావు. అసలు దైవీ భావంలో సహజమైనప్పుడు ఈ భావం వచ్చినా నువ్వు గుర్తించవుగా. ఈ భావం వచ్చినా కూడా నువ్వు గుర్తించవు. దైవీ స్థితిలో ఒళ్ళు మర్చిపోయి ఉంటావు కదా. దైవీ స్థితిలో ఒళ్ళు మర్చిపోయి ఉంటావు. మరి ఆ మనసు పనిచేసినా కూడా నువ్వు గుర్తించవు. ఆ మనసు పనిచేసినా కూడా గుర్తించవు, ఆ మెలకువ రాదు. అట్లా ఆ విధంగా ఆత్మభావంలో ఉండి సంసారంలో స్పందన లేకుండా ఉంటే, చూడు, నీవు ఆ విధంగా ఆత్మభావంలో ఉండి ఈ సంసారంలో స్పందన లేకుండా ఉంటే బ్రహ్మచర్య వ్రతం అంటే ఇదే. అప్పుడు నువ్వు చేసి చెయ్యని దానివి అయ్యావు. అప్పుడేమయ్యా? నువ్వు ఆత్మభావంలో ఉన్నావు కాబట్టి, శరీర ధర్మంగా లేవు కాబట్టి, మనస్సును శరీర ఆ యొక్క అన్యోన్యతా భావంలోకి తోచలేదు కాబట్టి, అప్పుడు ఏమైంది? సంసారంలో స్పందన లేకుండా ఉంటే అప్పుడు బ్రహ్మచర్య వ్రతం అంటే ఇంకో ఇదే. అప్పుడు నువ్వు చేసి చెయ్యని దానివి అయ్యావు అంతే.
అప్పుడు భర్తకు నీకు ఉన్నటువంటి సంస్కారం కొత్తది ఏర్పడదు, ఇంకా పాతది ఖర్చు అవుతుంది. మరి పిల్లల పట్ల ఎట్లా ఉండాలంటే రాజయోగంలో ఉండి నువ్వు ఉండవలసినటువంటి విషయాలు తెలియబడతా ఉన్నాయి ఇక్కడ. మరి పిల్లల పట్ల ఎట్లా ఉండాలి అంటే రుణానుబంధంగా వచ్చారు కనుక పుట్టాక చేసే కర్మ ఉంది కదా, ఆయా కుటుంబంలో చేసేటప్పుడు పెంచి పెద్దవాళ్ళని చేసేటప్పుడు మనం స్వార్థంతో పెంచుతున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నాము? స్వార్థంతో పెంచుతా ఉన్నాం. ఎందుకంటే వృద్ధాప్యములో మనని కాపాడుతారని. ఎందుకు పెంచుతున్న వాళ్ళని? వృద్ధాప్య దశలో మనల్ని వాళ్ళు కాపాడుతారని. ఆ స్వార్థంతోనే వాళ్ళని పెంచుతున్నాం. ఇప్పుడు మనము ఆ స్వార్థం లేకుండా రుణానుబంధంగా పిల్లలు వచ్చారు కనుక వాళ్ళను సమర్థులుగా తయారు చేసేటువంటి కర్తవ్యం మనకు ఉంది. పిల్లలను సమర్థులుగా తయారు చేసేటువంటి కర్తవ్యము మనకు ఉంది. ఒక పని మనిషికి మన ఇంట్లో ఏది వచ్చినా కూడా, ఒక పని మనిషి ఉంది, ఇది నిన్న మొన్న కూడా వచ్చింది. ఒక పని మనిషికి మన ఇంట్లో ఏది వచ్చినా, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఎట్లా అంటకుండా ఉంటుందో ఈ విషయాన్ని గురువుగారు చెప్తా ఉండే. మన ఇంట్లో ఒక జీతగాడు ఉన్నాడు, అది ఎద్దుకు బాగలేదన్యా, ఎనుముకు బాగలేదన్యా, ఎనుము పాలు ఇవ్వలేదన్యా, వానికి ఏం బాధ లేదు. ఇది పండిండేటువంటి పంట కొద్దిగా పండినా లేదా పండవలసినటువంటి దానికి అధికంగా పండినా సుఖ దుఃఖాలు ఏవి లేవు వాడికి. ఆ విధంగా పని మనిషి మీద చెప్పాడు గురువుగారు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఎట్లా అంటకుండా ఉంటుందో అట్లా పిల్లలకు సపర్యలు చేసి ఒక ఆయాలాగా పనిచేయాలి. ఒక ఆయాలాగా పనిచేయాలి. అప్పుడు పిల్లలకు ఏది వచ్చినా నువ్వు సేవ చేస్తావే గాని ఆడ బాధపడవు కదా. ఏమొచ్చినా అవి సేవ చేస్తావు కానీ నువ్వు బాధపడవు కదా. పని అమ్మాయి బాధపడుతోందా? పని అమ్మాయి బాధపడుతోందా? పనులన్నీ ఆ అమ్మాయే చేస్తుంది, మన ఇంట్లో పని అంతా. మరీ మనకు బాధ వస్తుందే అక్కడ, మరీ మనకు బాధ వస్తుందే అక్కడ. నా సంసారం అని అనుకుంటున్నావు, యజమాని అనుకుంటున్నావు, అందుకే బాధ. నేను వీటికి యజమాని నేను అని అనుకుంటున్నావు, అందుకే బాధ. నేను పని మనిషిని అనుకొని అన్నీ చేసినా కూడా ఆ అమ్మాయికి ఎట్లా పట్టలేదో, నేను పని మనిషిని అనుకొని అన్నీ చేసినా కూడా ఆ అమ్మాయికి ఎట్లా పట్టలేదో అట్లా పిల్లల పట్ల నీవు ఉండాలి. ఒకవేళ వాళ్లకు కష్టాలు వచ్చినవి అనుకో, అప్పుడు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అనుకో, అప్పుడు నీకు రుణానుబంధంగా సేవ చేసేటువంటి కర్మ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి ఒక ఆయాలాగా పని చేయాలి. అప్పుడు ఆ రుణం కూడా తీరిపోతుంది. అటు భర్తతోనూ ఇటు పిల్లలతోనూ సంసారంలో ఉండి లేని దానివి అవలేదా? ఇప్పుడు అటు భర్తతో ఉన్నావు, ఇటు పిల్లలతోనూ ఉన్నావు, సంసారంలో ఉన్నావు, ఉండి కూడా లేని దానివి అవ్వలేదు. ఇదే బ్రహ్మచర్య వ్రతం అంటే. బ్రహ్మచర్య వ్రతం అంటే ఇదే. అటు సంసారంలో ఉండి, చూడండి, అటు సంసారంలో ఉండి కూడా సంసారంతో తాదాత్మ్యత లేకుండా విలక్షణంగా ఉండి, నీకు ఆ సంసారంతో తాదాత్మ్యత లేకుండా విలక్షణంగా ఉండి ఆత్మగా అనుభవం పొందావు. మమకారం ఉన్నప్పుడే ఈ సంసారం దైవీ భావనలో ఉంటేనేమో దైవానందాన్ని ఇస్తుంది. ఆ మమకారం ఉన్నప్పుడే ఈ సంసారము ఏమి దైవీ భావనలో ఉంటేనేమో దైవానందాన్ని ఇచ్చింది.
అదే తమోగుణ రజోగుణ సంబంధమైనటువంటి మనోపరిధిలోగిన ఉన్నప్పుడు అయితే బాధలు ఇచ్చింది. మరి ఏది కావాలా నీకు? దైవీ భావనలో ఉంటేనేమో దైవానందాన్ని ఇచ్చింది. అదే తమోగుణ రజోగుణ సంబంధమైనటువంటి మనోపరిధిలో ఉన్నప్పుడు బాధలు ఇచ్చింది. మరి సంసారం, సమాజము, బంధుమిత్రులు అన్నీ వినియోగించుకునే పద్ధతిలో అనుభవాన్ని ఇస్తున్నాయి. సమాజం, ఈ సంసారం ఎట్లా ఇస్తుంది? సమాజం, బంధుమిత్రులు అన్నీ వినియోగించుకునేటువంటి పద్ధతిలో అనుభవాన్ని ఇస్తున్నాయి. వాటిల్లో ఎటువంటి మార్పు లేదు. దాన్ని వినియోగించుకునేటువంటి విధానంలో నీవు మంచి చెడ్డలు అనుభవిస్తున్నావు. కనుక ఇప్పుడు ఆత్మభావంలో ఉండి ఈ విధంగా సంసారంలో ఉంటే ఎట్లుండాల నీవు? ఇప్పుడు ఆత్మభావంలో ఉండి ఈ విధంగా సంసారంలో ఉంటే, సమాజంలో ఉంటే శరీర ధర్మంగా అవి ఉన్నాయి. వాళ్ళు వచ్చారు, శరీర ధర్మంగా కర్మ ఉంది, వాళ్ళు అనుభవింపజేస్తున్నారు, నాకేమీ సంబంధం లేదని నువ్వు పట్టించుకోకుండా ఉండగా ఏమవుతుంది? అప్పుడు సమాజంలో ఉంటే శరీర ధర్మంగా అవి ఉన్నాయి. ఎట్లా ఉంటే? నువ్వు ఆత్మభావంలో ఉంటే, ఆత్మభావంలో ఉండి ఈ విధంగా సంసారంలో ఉంటే, భర్తతో ఉన్నా, పిల్లలతో ఉన్నా, బంధుత్వంలో ఉన్నా, సమాజంలో ఉన్నా, అన్ని కట్టుబాట్లకు నీవు పద్ధతిగా నడిచినప్పుడు, సమాజంలో ఉంటే అప్పుడు ఏమి? శరీర ధర్మంగా అవి ఉన్నాయి. వాళ్ళు వచ్చారు, శరీర ధర్మంగా కర్మ ఉంది, వాళ్ళు అనుభవింపజేస్తున్నారు, ఇవి నాకేమీ సంబంధం లేదని నువ్వు పట్టించుకోకుండా ఉండగా ఏమైతుంది అంటే సహజమైపోతుంది. అంతా అలవాటైపోతుంది, సహజమైపోతావు. ఆత్మగా ఆత్మభావనలో చేయగా ఏమైంది? భావము అభావం అవడం లేదు, భావము అభావం అవడం లేదు అంటాడు ఆయన. అవుతుంది కదా అని అర్థం చేసుకోవాలి. ఆత్మగా ఆత్మభావనలో చేయగా ఏమైంది? భావం అభావం అయితా ఉంది. నువ్వు మాట్లాడుతూ కూడా కూరల్లో ఉప్పు కారాలు వేస్తే సరిగా పడడం లేదు, పడుతున్నాయి కదా. నీ అనుభవం అది, నీ సహజ అనుభవం అది. ఆ అనుభవంతో నువ్వు మాట్లాడుతా ఉన్నా, పక్కన ఇంకొకరితో, కోడలతోనో, కుమారునితోనో, లేదా ఇంటికి ఎవరైనా వచ్చినటువంటి అతిథితోనో మాట్లాడుతా ఉన్నా కూడా, నువ్వు మాట్లాడుతూ కూడా కూరల్లో ఉప్పు ఎంత వేయాలో, కారాలు ఎంత వేయాలో వేస్తే సరిగా పడడం లేదు, పడతానే కదా. మొదట్లో అలా చేయలేదుగా. అట్లా అనుభవం వచ్చేదాకా నేర్చుకున్నాక ఏకాగ్రతతో చేస్తే, ఆ విధంగా నీకు ఆత్మానుభవం అంతా వచ్చేదాకా అదంతా నేర్చుకున్నాక ఏకాగ్రతతో చేస్తే కొన్నాళ్ళు చేయగా మాట్లాడుతున్నా కూడా ఉప్పు కారాలు సరిగా పడుతున్నాయా లేదా? నీకు అలవాటైంది, అది స్వానుభవంలోకి వచ్చింది. ఆ విధంగా నువ్వు ఆత్మలో అట్లా ఉండిపోవాలి. ఆ విధంగా నువ్వు ఆత్మలో అట్లా ఉండిపోవాలి. ఆత్మలో ఆ సహజ స్థితిలో ఆత్మగా నువ్వు ఉంటే అది అనుభవంలోకి వస్తుంది. ఆ విధంగా ఉంటే అది అనుభవంలోకి వస్తుంది. నువ్వు అద్దం దగ్గరికి వెళ్ళి నీ ప్రతిబింబాన్ని చూసుకుంటున్నావా లేదా? చూసుకుంటున్నావు. అక్కడ అట్లా ఇట్లా సవర్ తీసుకుంటుంటే అక్కడ అద్దంలో కూడా సవర్ తీసుకుంటున్నావు కదా. ఇక్కడ గడ్డం తీసుకుంటున్నావు అనుకో అద్దం ముందర, ఆ అద్దంలో కూడా గడ్డం తీసుకుంటున్నావా లేదా? అలాగే
నిన్ను నువ్వే చేసుకుంటున్నావు, కానీ ఇతరులు నీకు ఎవరు లేరుగా ఆడ. నిన్ను నువ్వే చేసుకుంటున్నావు కానీ ఇతరులు నీకు ఎవరు లేరుగా. అట్లాగే అందరిలోనూ నిన్ను దర్శించుకో, అందరిలోనూ నిన్ను దర్శించుకోగలగాలి. అందరిలోనూ నిన్నే దర్శించుకున్నప్పుడు రెండో వాళ్ళు లేరుగా ఆడ. ఒక భర్త, పిల్లలు అనేది ఏమన్నా సపరేట్ కలిగిందా? రెండో వారు లేరాడ. అట్లాగే అందరిలోనూ నిన్ను దర్శించుకోగలగాలి. అందరిలోనూ నిన్నే దర్శించుకున్నప్పుడు రెండో వాళ్ళు లేరుగా. అప్పుడు 3 గుణాలు లేకుండా పోతాయి, కేవలం ఆత్మగా ఉంటావు. అప్పుడు 3 గుణాలు పోతే ఏమవుతుందంటే అప్పుడు నేను ఆత్మస్వరూపురాలిని. ఆ 3 గుణాలు పోతే ఏమైతుంది? నేను ఆత్మస్వరూపురాలిని అని దృఢపడతావు. నాకు శరీర ధర్మమైనటువంటి సంస్కారము, ఈ సమాజము, ఈ సంసారము నాకు లేదు. నాకు శరీర ధర్మమైనటువంటి సంస్కారం గాని, ఈ సంసారం గాని, ఈ సమాజం గాని నాకు లేదు. శరీర ధర్మము ఇది అని ఆత్మగా ఉండి, ఇదంతా శరీర ధర్మము, ఈ సంస్కారం, సమాజం, సంసారం అంతా కూడా శరీర ధర్మము ఇది అని ఆత్మగా ఉండి, ఈ విధంగా రోజువారీ జీవించగా అందరిలోనూ నిన్నే దర్శించుకోవాలి. రోజువారీ దర్శించగా ఏం చేసుకోవాలి? అందరిలోనూ నిన్నే దర్శించుకోవాలి. నిన్ను ప్రేమించినట్లు నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను ప్రేమించినట్లు నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. అద్దంలో నువ్వేగా ఎట్లా సరి చేసుకున్నా, అది నువ్వు గడ్డం తీసుకున్నా, తలకాయ తీసుకున్నా, ఏం చేసుకున్నా, అద్దంలో నువ్వేగా ఎట్లా సరి చేసుకున్నా. అట్లా అద్దంలో నిన్ను నీవు చూసి ఆడ నేనేటువంటి భావన ఎట్లయితే కలిగిందో నీకు, ఈ సమాజంలో సర్వము నేనే ఉన్నాననేటువంటి భావన కలగని అని చెప్తున్నాడు. నిన్ను ప్రేమించినట్లు నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎట్లా అంటే అద్దంలో నువ్వేగా. ఎట్లా సరి చేసుకున్నా కూడా, తలకాయ గాని ముఖం గాని ఏదైనా చూసినా ఎట్లా సరి చేసుకున్నా అది నువ్వేగా. అట్లా అందరినీ ప్రేమించడం నేర్చుకున్నప్పుడు సహజంగా ఉండాలి ఆ ప్రేమ. ఆత్మగా నువ్వు ఉన్నప్పుడు అందరిలోనూ నేనే చేసుకుంటున్నాగా. మరి ఆత్మగా ఉన్నప్పుడు ఏమైంది? అందరిలోనూ నేనేం చేసుకుంటున్నానుగా. నాకు వేరు ఎవరూ లేరు కదా. నాకు వేరు ఎవరూ లేరు కదా. అన్నింటిలోనూ ఆత్మసత్తా చేత కదా. అన్నింటిలో ఉండేటువంటిదంతా కూడా ఆ ఆత్మసత్తా చేతనే కదా. అన్ని జీవులు వ్యవహారం చేసేది అంతా కూడా ఆత్మసత్తా చేతనే కదా. కనుక ఆత్మను నేనైనప్పుడు అన్నింటిలోనూ నా సత్తాయే పని చేస్తుంది కదా. ఆత్మ నేనైనప్పుడు ఆ అన్నిట్లోనూ నా సత్తానే పనిచేస్తుంది. చూడు, సరి చేసుకో, చూసుకో. నాకు వేరుగా ఎవరు లేరు కదా అని ఈ విధంగా ఆత్మగా ఉండాలి. దీనికి మా గురువుగారు ఏం చెప్తుందంటే, కొట్టే చోట నేనే, తిట్టే చోట నేనే, కొట్టించుకునేది నేనే, తిట్టించుకునేది నేనే, కోపపడతా ఉండేది నేనే, ఆ కోపానికి బలైతా ఉండేది నేనే, సుఖపడతా ఉండేది నేనే, ఆ సుఖాన్ని ఇచ్చేది నేనే, తీసుకునేది నేనే. ఈ విధంగా మాకు మిడిమిడి జ్ఞానంగా కలిగినటువంటి వాళ్లకు ఈ ధోరణితో చెప్పేవారు. ఆ విధంగా ఆత్మను నేనైనప్పుడు అన్నింటిలోనూ నా సత్తాయే పనిచేస్తోంది కదా. నాకు వేరుగా ఎవరూ లేరు కదా.
అని ఈ విధంగా ఆత్మగా ఉండాలి. ఇప్పుడు నువ్వు గృహిణిగా నీ పేరు లేకుండా ఎట్లా కర్తవ్య నిర్వహణ చేస్తున్నావో, ఇప్పుడు నువ్వు గృహిణిగా ఉన్నావు, ఆ గృహిణిగా నీ పేరు లేకోకుండా ఎట్లా కర్తవ్య నిర్వహణ చేస్తున్నావో అది నీ పేరేం కాదు కదా, ఫలానా వారు భార్య అని ఉందంతే. ఇప్పుడు నువ్వు గృహిణిగా నీ పేరు లేకుండా ఎట్లా కర్తవ్య నిర్వహణ చేస్తున్నావో అదే విధంగా ఆత్మగా జీవించడం నేర్చుకున్నప్పుడు, అదే విధంగా ఆత్మగా జీవించడం నేర్చుకున్నప్పుడు ఈ 3 గుణాలు లేకుండా పోయినాయి. అందుకే దీన్ని ఏమంటారంటే జీవన్ముక్తి అంటారు. నువ్వు జీవిస్తూ ముక్తి చెందడం జీవన్ముక్తి అంటారు. దీన్ని కూడా మనకు కృష్ణదేశిక ప్రభువులు జీవన్ముక్తి ప్రకాశిక అనేటువంటి గ్రంథాన్ని ఇచ్చాడు. జీవుడిలో నుంచి విముక్తి పొంది ఆత్మగా ఉన్నావన్నమాట. ఎట్లున్నావు? జీవుడిలో నుంచి విముక్తి పొంది ఏమై ఉన్నావు? ఆత్మగా ఉన్నావు అన్నమాట. జీవన్ముక్తుడంటే ఇదే. జీవన్ముక్తుడంటే ఇదే. జీవుడిగా లేవు ఇప్పుడు, కానీ చూసే వాళ్లకు జీవుడిగానే ఉన్నావు. అన్ని వ్యవహారాలు చేస్తున్నావు, భార్య పిల్లలతో ఉన్నావు, సంసారంలో ఉన్నావు, వ్యాపారంలో ఉన్నావు, వ్యవహారంలో ఉన్నావు, వ్యవసాయంలో ఉన్నావు, అన్ని సమాజంలో సరిగానే ఉన్నావు. జీవుడిగా లేవు ఇప్పుడు, కానీ చూసే వాళ్ళకి మాత్రం జీవుడిగానే కనపడతా ఉన్నావు. సంసారం చేస్తున్నావు, పిల్లలతోనూ భర్తతోనూ ఇరుగు పొరుగు వారితోనూ అన్ని పనులు చేస్తా ఉన్నావు, కానీ శరీర భావంతో చేయడం లేదుగా, ఆత్మభావంతో చేస్తున్నావు. కనుక వాళ్ళ ద్వారా నీవు ఆత్మానుభవం పొంది ఆత్మలో ఆనందంగా నిరంతరాయంగా అందరిలోనూ నిన్నే దర్శించుకొని, అక్కడ కొద్ది గొప్పలు లేవు, ఇంకా ద్వంద్వభావం లేవు, గురువు లేడు, శిష్యులు లేడు. కాబట్టి కనుక వాళ్ళ ద్వారా నీవు ఆత్మానుభవం పొంది ఆత్మలో ఆనందంగా నిరంతరాయంగా అందరితోనూ నిన్నే దర్శించుకొని అక్కడ నీవు సహజంగా అయిపోయినప్పుడు ఏమైంది? అక్కడ నీవు సహజంగా అయిపోయినప్పుడు ఏమైంది? పాము కుబుసము వదిలితే కుబుసమునకు ఏమి వచ్చినా పాముకు ఎట్లా పట్టలేదో, పాము కుబుసము ఇడిచిపెట్టింది ఒకసాట. దాది కంపలు గుచ్చుకున్నా, దానిపైన ఎవరన్నా తొక్కిపోయినా, పశువులు ఏమన్నా తొక్కిపోయినా పాముకి ఏమన్నా బాధ ఉందా? ఆడ పాము కుబుసము వదిలితే కుబుసమునకు ఏమొచ్చినా పాముకు ఎట్లా పట్టలేదో అట్లా సంసారంలో ఉండి కూడా లేని దానిని అయ్యావు, లేని దానివైనావు. ఆడ సరిపోయిందా అంటా ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల కాలము ఉంది. ఇక్కడి నుంచి విష్ణుమూర్తన్న ప్రారంభిస్తావా? జై గురు. గురువు సహాయం. గురువు సహాయం అంటే 3వ అంశం నిర్భయానంద స్వామి బోధామృతంలో 3వ అంశం. శరీరానుసారం జీవించడం నుండి మార్చుకొని ఇంతకుముందు వచ్చిన దాంట్లో వచ్చినటువంటిదంతా శరీరానుసారం ప్రవర్తిస్తున్నదేమో శరీరంతో తాదాత్మ్యం చెందిన నేను. దాని నుంచి నేను ఆత్మస్వరూపుడిని అని అనుకోవాల్సింది ఏమంటే నిజ నేను నాలో ఉండి పలకడానికి కారణమైన, తెలియడానికి, వివరించడానికి, సర్వచేష్టలకు సర్వమునకు కారణమైన ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుందో ఆ స్థితిలో ఉన్నటువంటి నిజ నేను, ఆత్మగా ఉన్నటువంటి నేను. అట్లా శరీరానుసారం జీవించడం నుంచి మార్చుకొని నేను ఆత్మను, నేను ఆత్మస్వరూపుడైనటువంటి
నిజ నేనును దీనితో ఈ శరీరంతో తాదాత్మ్యం చెంది ఈ పనులను చేస్తున్నా. విచారణ తర్వాత నేను ఏది అంటే సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్న బ్రహ్మముగా ఉన్నటువంటి ఆత్మస్వరూపురాల్ని, ఆత్మస్వరూపుణ్ణి అనే భావనతో జీవించడం. ఎలాగో చెప్పాము కదా అంటే ఇందాక చెప్పిందంతా అదే. ఏ విధంగా జీవించాలి, దానితో వ్యవహారం చేస్తూ ఉండి కూడా నిజ నేను పక్కగా ఉండి నిజ నేను దాంట్లో జరిగే వ్యవహారాలను సాక్షిగా చూస్తూ నిజ నేనుగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా నువ్వు జీవించడం నేర్చుకుంటే, నేర్చుకునేటప్పుడు ఏం చేయాలో తెలుసా? ఎదురు దెబ్బ తగిలితే అమ్మ అని గుర్తుకొస్తుంది, నాన్న అనవుగా. అట్లా నువ్వు గురువుతో మమేకం అవ్వాలి. దెబ్బ తగిలితే ఎప్పుడైనా కానీ అమ్మ అని ఎట్లా అన్నావో క్షణంలో అమ్మ లేకపోయినా ఏడున్నా టక్కన గుర్తొచ్చే పదం అదే. అమ్మ ఎంత దెబ్బ తగిలా అని అంటావే ఎట్లా. అట్లా ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఏ విధంగా అని గుర్తుకొస్తుందో అట్లా గురువుతో మమేకం అవ్వాలి. ఏమి తెలిగిన ఏం వ్యతిరేక అనుకూలమైనటువంటి నీకు కలిగేటువంటి వాటితో తాదాత్మ్యం చెందినప్పుడల్లా మళ్ళీ ప్రపంచ భావన లేకపోతావు. కాబట్టి ఎదురు దెబ్బలు తగిలినా, అనుకూలమైన దెబ్బలు తగిలినా, ఏం కలిగినా అదంతా గురువు గారితో అన్వయించుకొని గురువు వెంబడిత గురువాక్యంతో అనుసంధానించుకునే పద్ధతిలో ఉండాలి. గురువుతో మమేకం అవ్వాలి. మమేకం అవ్వాలంటే ఏకత్వ స్థితిని పొందాలి అంటే గురువాక్యంతో భావన చెందడమే ఏకత్వ స్థితిని పొందడం. గురువు శరీరంతో కాదు. గురువు యొక్క వాక్యమే, ఆ వాక్యం యొక్క అంతరార్థాన్ని నువ్వు భావనలో నింపుకొని గుర్తుకు రావాలి. ఎట్లా మమేకం కావాలి. ఏదైనా సంఘర్షణ వచ్చినప్పుడు నీ తెలివంతా ఉపయోగించుకున్నా కానీ నీ తెలివితో దాటలేవుగా. ఏదైనా సంఘర్షణ వచ్చింది, నీ తెలివంతా ఉపయోగించుకున్నావు, ఏం ఉపయోగించుకున్నా నువ్వు నీ చేత కావట్లే ఆ సంఘర్షణలోంచి బయటపడేకి. నీ తెలివితో దాటలేవు. అప్పుడు నీలో ఆర్తి బయలుదేరుతుంది. ఎట్లా చేయాలి? ఎవరెవరు వచ్చింటే నన్ను ఈ స్థితిలో నుంచి తప్పించేవాళ్ళు, నన్ను ఈ సంఘర్షణలోంచి బయటపడేసేవాళ్ళు ఎవరబ్బా అనేటువంటి బాధ ఏర్పడుతుంది. మామూలు వ్యవహారిక జీవితం అనుకో. ఒకవేళ ఇదంతా వేదాంత పద్ధతిలో కాకుండా వ్యవహారిక జీవితంలో నీకు ఏర్పడిన చిక్కులు వచ్చినాయి, అవి ఎవరబ్బా పరిష్కరించేది ఇది అని పరిపరి విధాలుగా ఆలోచన చేస్తావు. నిన్నెవరు బయటపడేస్తారు సాయం చేసి. అట్లా ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే గురువు గారు నీలో బయలుదేరినటువంటి లోపల జరుగుతున్న సంఘర్షణ నుంచి నిన్ను బయటపడేయడానికి ఆర్తి బయలుదేరి నీకు తెలియకుండానే ఆ ఆర్తితో గురువును పిలవాలి. ఆ ఎదురు దెబ్బ తగిలితే అమ్మ అనట్లే అట్లా అప్రయత్నంగా రావాలి. అట్లా గురువు పట్ల ఏ విషయం నీలో మెదిల్లా ఆ విషయానికి సంబంధించినటువంటి ప్రాపంచిక విషయాలు మెదిలినా నీ నిత్యము గుర్తుపెట్టుకోవాల్సిన ఆత్మస్వరూపురాలిగా ఉండాలి, ఆత్మస్వరూపునివిగా ఉండాలి. ఉంటూ కూడా మళ్ళీ ఏం చేయాలి అంటే నీ వ్యవహారిక జీవితంలో మళ్ళీ గురువాక్యాన్ని గుర్తు చేసుకొని ఇదంతా కూడా లేనెరుకలో జరుగుతున్నటువంటి వ్యవహారంగా ఆత్మస్వరూపురాలిగా ఉన్నటువంటిదేమో సాక్షిత్వ స్థితిలో ఉన్నది, అంతఃకరణంతో కూడినటువంటి శరీరం మాత్రమే వ్యవహారం చేస్తోంది ఈ విధంగాను అనేది నీకు గుర్తు రావాలి. ఎప్పటికప్పుడు వెంటనే గురువు స్ఫూర్తినిస్తాడు. గురువు తలుచుకున్నావంటే ఏ సంఘర్షణలో ఏ ఆలోచనలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నా సరే దాంట్లో నుంచి బయటపడే స్థితి నీకు కలగాలంటే ఆ వెంటనే ఎప్పుడైతే గురువు స్ఫురణకు వస్తాడో, గురువాక్యం స్ఫురణకు వస్తుందో ఆ వెంటనే నీకు ఆ వాక్యం ద్వారానే స్ఫూర్తిస్తాడు. ఆ చిక్కులోంచి నీవు విడుదలైపోతావు. మళ్ళీ కొత్త చిక్కు వచ్చిందనుకో, ఇప్పుడు మళ్ళీ అలవాటైపోయినావు. ఇంకా గురువుని మళ్ళీ అడుగుతావు. ఇట్లా ఆర్తిగా రావడం, గురువు నడిపించడం, మార్గం చూపించడం, ఇట్లా వెంబడిస్తున్నటువంటి స్థితి నీకు అలవాటైపోతుంది. ఆ గురువును వెంబడించడం అంటే గురువును అనుసరించడం. గురువాక్యాన్ని అనుసరిస్తూ పోతూ ఉంటే నీకు అవసరం వచ్చినప్పుడల్లా నీ గురువాక్యమే నీకు స్ఫూర్తినిస్తుంది. దాంట్లో నుంచి ఘర్షణ నుంచి బయటపడే స్థితిని కల్పిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే కొన్నాళ్ళు ఉండేసరికి నా తెలివి ఏమీ పనిచేయడం లేదే, గురువు చెప్పింది చేస్తేనే పని అవుతుంది అనేది నీకు నిర్ణయం అవుతుంది.
నా సొంతం ఏమి పని చేయట్లేదు ఇక్కడ. గురువు వచ్చి గురువు చెప్పింది చేస్తేనే పని అవుతుంది. ఈ చెబుతున్న వాళ్ళంతా గురు పరంపరగా మేము కానీ ఇంకా గురువులు కానీ ఈ చెబుతున్నటువంటి వాళ్ళంతా ఇంతకుముందు అందించినటువంటి గురువులందరూ కూడా వారి వారి గురువుల యొక్క బోధనే వారి వారి గురువుల యొక్క వాళ్ళకి వారి యొక్క గురువాక్యం ప్రవేశించి వారితో చెప్పించింది అనుకోవాల్సిందే. పరంపరగా మనకందరికీ వస్తున్నదంతా, అందరూ చెబుతున్నదంతా ఆ గురువులంతా ఆయా సందర్భాల్లో వాళ్ళ యొక్క గురువు యొక్క వాక్యం యొక్క స్ఫూర్తితోనే చెప్తున్నారు, తమ సొంత తెలివితో కాదనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇట్లా మార్గం చూపిస్తున్నాడు గురువు. ఆర్తిగా రావడం, గురువు నడిపించడం, మార్గం చూపించడం, ఈ విధంగా ఇట్లా వెంబడిస్తున్నావుగా, అప్పుడు ఏమవుతుందంటే కొన్నాళ్ళ సరికి నా తెలివి ఏమి పనిచేయట్లేదు, గురువు చెప్పింది చేస్తేనే పని అవుతుంది, కాబట్టి నా తెలివి పనిచేయడం లేదు, ఎప్పుడు గురువే నాలో ఉండి పని చేస్తున్నాడు అనేటువంటిది నీకు స్వానుభవంగా కలుగుతుంది. స్వానుభవం వస్తుంది. అప్పుడు స్వానుభవంగా కూడా నా తెలివి కాదు పనిచేస్తున్నది, నాలో ఉన్నటువంటి ఏ గురువు అయితే గురువాక్యాన్ని నాలో చేర్చి ఆ స్ఫురణ నాకు కలిగిస్తున్నాడో అనుక్షణం ఆ గురువాక్యం ద్వారానే నేను ఇదంతా బయటపడగలుగుతున్నా, ఇదంతా తెలియబడుతున్నా, ఇదంతా కూడాను గురువు యొక్క తెలివితోనే నాలో ఉండి పనిచేస్తున్నటువంటి గురువే నన్ను నడిపిస్తూ ఉన్నాడనే భావన నీకు కలుగుతుంది, స్వానుభవంగా కలుగుతుంది. అప్పుడు ఈ పేరకాటికి నిలుపుదాం, సమయం దాటిపోయింది. మంగళం చెప్పండి. జై గురుదేవ. మంగళమని మంగళమని మంగళమనరే జయ మంగళమని ఆడరే సారముగ నిజను శ్రీ పుల్లాయారుల పూర్ణబోధస్తులకును మంగళమని మంగళమనరే జయ మంగళమని పాడరే సారముగ నిజనులు. సద్గురువు దేవులకు మంగళమనరే సాధు సత్పురుషులకును మంగళమనరే మంగళమని మంగళమని మంగళమనరే జయ మంగళమని పాడరే సారముగ నిజనులు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి గురు భక్త మండలికి జై. జై గురుదేవ.